లాస్ట్ కి ఎక్కువ కనబడరు, ఎక్కువ మొత్తం వీడియో కనబడలే, లాస్ట్ లో నువ్వు కనబడలేదు. చాలా మెస్సీ ఉంది. మెస్సీ అంటే ఒక్క నిమిషం లాస్ట్ ఆపరా నాయనా. యాక్షన్. హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. తెలంగాణ అథెంటిక్ డిష్ అయిన సర్వపిండి నాకు చేయడం అస్సలు రాదు. సో అది నేర్చుకుందామని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మీరు ఈ సర్వపిండి ఎన్నాళ్ళ నుంచి తింటున్నారు, చేస్తున్నారు? నేను ఒక 3 years నుంచి తింటున్నా, కానీ ఫస్ట్ టైం నేను కూడా చేస్తున్నా. అవునా? నేను నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చానా? నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు సొంతంగా చేయలేదు. అచ్చా, చేయడం 2-3 times చేస్తుంటా. చేసావా? సో 2-3 times చేసింది కాబట్టి తనే ఎక్స్పర్ట్. మనం ఇప్పుడు తనకి నేర్పిద్దాం. మేమే నీకు నేర్పిస్తాం ఎలా చేయకూడదు అని. గింజలు ఎందుకు తీస్తున్నావు? గింజలు తీస్తేనే బాగుంటుంది కదా. కొంచెం లేతగా వేసేద్దామా గింజలు? చూద్దాం ఇక్కడ చూడు. దాని లేదు అంటే దీన్ని మహారాష్ట్రలో తాలిపీట్ అంటారు, తెలుసా? దీనికి ఇదే రెసిపీని తాలిపీట్ అంటారు. పేరు విన్నారని. సేమ్ సొరకాయతోనే చేస్తారు. ఇది జస్ట్ సొరకాయ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది ప్లెయిన్ వేసుకుంటారు. అని కొంచెం జొన్న పిండి కూడా వేద్దామా? విత్ ఎ ట్విస్ట్. సర్వపిండి విత్ ట్విస్ట్ అనే పెడతాం. ఇంకోటి పల్లీలు కూడా, పల్లీలు రోస్టెడ్ ఉన్నాయి, క్రష్ చేద్దాం. ఓకే. పల్లీలు జస్ట్ తాలిపీటే. నువ్వులు కూడా వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ ఉంది, అందుకే జస్ట్ పచ్చిమిర్చి ఇంకా జీలకర్రని మిక్సీ పడుతున్నాము కచ్చాపచ్చాగా. ఈ పేస్ట్ ఆంటీ వాళ్ళు చేశారా? నువ్వు వేసావా? కొత్తిమీర ఎందుకు వేసావు? కొత్తిమీర వేయలేదు. దాంట్లోనా కొత్తిమీర కాడలు ఉండే అనమాట, ఫ్రెష్ ఉంటే ఆ కాడలు వేస్తే బాగుంటుంది. మా ఫ్రెండ్ జింజర్ గార్లిక్ పేస్ట్లో కొత్తిమీర కూడా వేసిందంట, అందుకే అది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది. యాక్చువల్లీ నాకు తెలీదు ఇట్లా జింజర్ గార్లిక్ పేస్ట్లో కొత్తిమీర కూడా వేస్తారని. కొత్తిమీర కాడలు, ఫ్రెష్గా ఉన్న కాడలు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఈ విషయం మీలో ఎంతమందికి ముందో తెలుసు నాకు కమెంట్స్లలో చెప్పండి. సర్వపిండిలోకి వెళ్ళే 1 more ఇంగ్రీడియంట్ ఆనియన్స్. దీన్ని చాలా చిన్నగా చాప్ చేయాలి, అలానే చాపర్లో వేయకూడదు, అది మరీ చిన్నగా చాప్ చేస్తుంది. అందుకే దీన్ని హ్యాండ్ చాప్ చేయడమే బెటర్. అంటే నేను ఇక్కడ చిన్నగా హ్యాండ్ చాప్ చేస్తున్నాను. సో ఫార్ ఇప్పటి వరకు చేసిన రెసిపీ చెప్తా. ఫస్ట్ సొరకాయ తీసుకున్నాము, లేతక సొరకాయ తీసుకొని దాన్ని మంచిగా తురుముకోవాలి. ఆ తురిమిన దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, మేము పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా క్యూమిన్ పేస్ట్ వేసి, దాని తర్వాత పల్లీలు, రోస్టెడ్ పల్లీలని జస్ట్ దంచుకున్నాము చిన్నగా చాప్ అయ్యేలాగా. అవి వేసుకుని దాని తర్వాత కొంచెం పైనుంచి జీలకర్ర యాడ్ చేసి, ఇంకా శనగపప్పు, ఇది రా శనగపప్పునే జస్ట్ ఒక 2 spoons ఊరికే టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. మా దగ్గర డ్రైడ్ కర్రీ లీఫ్ ఉండే, అందుకే దాన్ని జస్ట్ చేత్తోనే స్మాష్ చేసేసి చిన్న పీసెస్గా వేసేసాము. ఫ్రెష్ కరివేపాకు అయితే దాన్ని మంచిగా చాకుతోటి చిన్న పీసెస్గా చాప్ చేసుకోండి. ఫ్రోజన్ కరివేపాకు అయితే పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ చేసేటప్పుడు ఈ కరివేపాకుని కూడా అందులో పేస్ట్ చేసి ఆ పేస్ట్తో సహా వేసేయచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ని మరీ చిన్నగా కాకుండా నార్మల్గా చాప్ చేసుకున్నాము. మనకి పిండిలోకి మిక్స్ అయిపోవాలి, అట్ ద సేమ్ టైమ్ మన పంటి కిందకి రావద్దు, అట్లా చాప్ చేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ వేయాలి? ఫస్ట్ అదే వేస్తున్నా. ఫస్ట్ బియ్యం పిండి ఒక 2 spoons వేస్తున్నాను. నాకు తెలిసి 2 లైక్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ మంచిగా బైండ్ అవుతుంది, అంత ఈజీ బైండ్ కాదు. అది హాట్ వాటర్ అది అవుతుందా? బియ్యం పిండి కలుపుతూ ఉంటే అనిపిస్తుంది. కల్పన చూసుకో, చేత్తో కలపట్లేదు అందుకే. పసుపు మెయిన్. లాస్ట్ ఒకటి మర్చిపోయినాం, అది ఏంటి అంటే ఒకటి తక్కువ అయింది, అదే ఉప్పు. అన్నీ వేసి ఉప్పు వేయలేదు అనుకో మజా వచ్చేది. చాలా వేద్దాం, నేను జస్ట్ కలుపుతున్నా.
అంటే సొరకాయ నుంచి వాటర్ యూజ్ అవుట్ అవుతుంది కదా. ఫస్ట్ సొరకాయలో వాటర్ అంతా పిండేసి. అవునా? కానీ పిండక పైన వాటర్ పోయదు పైన నుంచి అంతే. చాలు చాలా ఎక్కువ అవుతుంది. అది ఎన్ని రావు. మీరు ఏం ఇంగ్రీడియంట్స్ వేసినారో నేను గుర్తు కూడా పెట్టుకోవట్లేదు. అదే గట్టిగా చాలా పడుతుంది పిండి. ఆగు నేను కలుపుతా ఇప్పుడు మంచిగా. అయినా కూడా పిండి చేస్తా ఒకటేసారి రంగంలో రంగం. ఏంటి అంత పిండి పడుతుంది? అవునా? ఓకే ఫైన్. ఓకే నీకు ఇప్పుడు కాదు, చేసినాక అది వేయటప్పటికి నీరసం వస్తుంది. చేసినంత సేపు పట్టదు తినడానికి. కానీ ఒకటి తింటే ఫుల్ అవుతుందేమో కదా. ఐ డోంట్ థింక్ సో. కాదు నాకైతే ఏం అర్థం కావట్లేదు. వాటర్ వేస్తాం. అది సొరకాయ మొత్తం సొరకాయ కాదు, కొంచెం కొంచెం మొత్తం పిండే కనబడాలి. అదేంటి? ఇది కూడా బియ్య పిండి అనేది తెచ్చా. నేను సరిపోదు అనిపించి. ఓకే ఏమో నాకు ఇంత పిండి ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. లేదు నీకు సొరకాయ అంత వెజిటేబుల్స్ కనపడదు. వాటర్ ఇంతకీ స్వర్వపిండి విత్ ట్విస్ట్ అన్న ట్విస్ట్ జొన్న పిండా? అయ్యో ఇంకా తెలీదా? నువ్వేమనుకున్నావు? నేను ఇంకేదైనా స్పెషల్ ఏదైనా వేస్తున్నావేమో సొరకాయ సర్వపిండి చేస్తారు కదా. ఉత్తి సర్వపిండి ఇస్ అక్కి రోటీ రైట్? యా సిమిలర్. నువ్వులు వేస్తారు, మనం వేయలేదు. దీంట్లో కూడా నువ్వులు వేస్తారు అనుకుంటాను. దాంట్లోనే వేస్తారు. నేను బాగా తినేదాన్ని, నాకు ఇష్టము. ఇవే డీప్ ఫ్రై చేసుకుంటారు అప్పల్లాగా, సొరకాయ లేకుండా. ఓకే నేను ఏం తినను అసలు. కొంతమంది పాన్ ఫ్రై చేసుకుంటారు. అక్కి రోటీ ఇస్ లైక్ మన దోశ టైప్, ఇట్లా చేసుకుని ఎక్కువ ఆయిల్. అవునవును. సర్వపిండి మీడియం ఆయిల్. ఆ హెబ్బర్ కిచెన్ లో చూస్తాను అక్కి. ఆమె కర్ణాటక. ఆమె వాళ్ళు సోయాకు ఏదో అంటారు కదా, సన్నగా ఉంటది, లైక్ గడ్డిలాగా ఉంటది. సోయకూర అంటే అవి కూడా ని ఇండియాలో దొరుకుతాయా? నేను ఇండియాలో ఇంత కొని ఎండబెట్టి. అవునా? అదే వాడుతున్నా. అవునా? నేను ఆకుకూరలు చేస్తే పక్కా వేయాలి, మస్తు ఫ్లేవర్ ఉంటది. ఇవి ఉన్నాయి, ఉన్నాయి. మేము ఎందుకు మేము అవన్నీ పెద్ద తినము. ఓకే ఇప్పుడు నాకు వర్కౌట్ అయిపోయింది, నువ్వు స్టార్ట్ చేయి. నేను కొంచెం చేసా ఇట్లా. ఆమె కరీంనగర్ ఆమెతో కూడా నేను చేసా, ఇట్లా హెల్ప్ చేసా. నా సొంతంగా ఎప్పుడు చేయలే. మొత్తం అయిపోయింది అనుకున్నాం. సడన్గా గుర్తొచ్చింది కొత్తిమీర వేయలేదని. కొత్తిమీర చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. సో వెంటనే అది కూడా చాప్ చేసి వేసేసాము. నువ్వు ఆయిల్ కూడా నాకు అట్లా అంటే సర్రమని ఎట్లా అవుతుంది. అవునా? నాకు చాక్ పీస్ బ్లాక్ బోర్డ్ మీద గీకి ఇవన్నీ అవే. అవును. వచ్చేసినాయి. నాకు ఆ సౌండ్ గిర్రన సౌండ్ నచ్చదు. బట్ ఇది కాదు, నాకు నచ్చదు కాదు, ఇట్లా ఎక్కడో తాకినట్టు అనిపిస్తుంది. నాకు అట్లనే అవుతుంది. నాకు ఇంకా గోళ్ళతో ఇక్కడ గీకిన అవన్నీ సౌండ్లు చాలా గలీజ్ ఉంటది. ఆయిల్ ఎక్కువ పెట్టాలి. సరిపోతుందా? ఇంకా కొంచెం పిండేద్దామా? కొంచెం ఏదో యాక్సెప్ట్ కొంచెం పెట్టయింది లైట్. వేద్దామా? ఇష్టం. ఇది తక్కువ వేసింది, 2 స్పూన్లు వేసింది. మేము సర్వపిండిని కొంచెం హెల్దీగా చేయడానికి అందులో బియ్యం పిండితో పాటు కొంచెం జొన్న పిండి కూడా యాడ్ చేస్తున్నాము. ఉత్తి జొన్న పిండితో చేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు, అంటే అది హెల్దీనే బట్ మనకి టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి. అండ్ ఆల్సో మా ఎవరికి సర్వపిండి చేసే ఎక్స్పీరియన్స్ పెద్దగా లేదు, అందుకే మేము ఎందుకు రిస్క్ అని చెప్పి సగం జొన్న పిండి సగం బియ్యం పిండి వేస్తున్నాము. అండ్ జొన్న పిండి బియ్యం పిండికి రెండింటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని అనుకుంటున్నాము. సో తినేదాకా తెలియదు, చూద్దాం ఇది ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో. అండ్ మేము ఒక మిస్టేక్ కూడా చేసాము. యూజువల్గా సొరకాయలో వాటర్ అంతా తీసేయాలంట, ఆ విషయం మాకు తెలియలేదు. సో మేము డైరెక్ట్గా సొరకాయ అట్లనే వేసేసాము. సో మేము జొన్న పిండి కానీ బియ్యం పిండి కానీ వేస్తే వాటర్ వేసే అవసరం పడదనుకున్నాము. కానీ అనుకున్న దానికన్నా చాలానే పిండి పట్టింది అండ్ ఆల్సో చాలా వాటర్ పట్టింది. సొరకాయలో వాటర్ తీయకుండా కూడా మేము ఇంకా వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది. మేబీ అది జొన్న పిండి వల్ల ఏమో మాకు తెలియదు. అండ్ ఇంత పిండి పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కొంచెం వెట్గానే కలుపుకోవాలి, చపాతీ పిండి కన్నా ఇంకొంచెం లూజ్గా వాటరీగా కలుపుకోవాలి. కానీ మేము ఎంత లేదన్నా కొంచెం టైట్గానే కలుపుకున్నాం పిండి. అది స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అయ్యి కొంచెం హ్యాండ్ పెయిన్ కూడా వచ్చింది.
ఈ పిండి మొత్తాన్ని ఎట్లా కలుపుకోవాలంటే అది ఉండలు వచ్చేలాగా ఒక చపాతీ పిండి బాల్ వస్తుంది కదా, కొంచెం వెట్టుగా ఉండాలి కానీ మరీ అంత వెట్టుగా కూడా ఉండద్దు. అట్లా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా దాన్ని మనము రొట్టెలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ రొట్టెని మనము 3 types లో ఒత్తుకోవచ్చు. ఒక డైరెక్ట్ పెనం మీద వేసేయచ్చు, లేకపోతే పార్చ్మెంట్ పేపర్ అట్లా ఏమన్నా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ సర్వపిండి చేసుకోవడమే. ప్యాన్ లో ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా హీట్ చేసుకోవాలి. దోశ ప్యాన్ ఉంటుంది కదా, అట్లాంటివి తీసుకోవాలి. కొంచెం మందంగా ఉండే ప్యాన్. మనము ఆ సర్వపిండిని డైరెక్ట్ గా దీని మీదనే స్ప్రెడ్ చేసుకుంటున్నాము. ప్యాన్ ఎక్కువ హీట్ అయితే మనకు కూడా కష్టం అవుతుంది. సో ప్యాన్ ఎక్కువ హీట్ అవ్వక ముందే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని తిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోకపోతే ఒక దగ్గర కాలి ఓవర్ గా కాలి ఇంకొక దగ్గర అసలు కాలకుండా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా చూసుకుని మొత్తం ఈవెన్ గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్ లో ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఈవెన్ గా కాలుతుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మొత్తం పిండి కలపడము ఇట్లా ఒత్తుకోవడం ఇదంతా చేతులు బాగా పెయిన్ వస్తాయి. సో బాగా ప్రాక్టీస్ ఉండాలి, లేదంటే ఒక్కటి వేసే వరకే మన పని అయిపోతుంది. బై ద వే, మీలో ఎంతమందికి సర్వపిండి చేయడం వచ్చు అని మీలో ఎంతమంది తిన్నారు? నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంతకు ముందు ఒకసారి తిన్నాను, అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. చెయ్యి కాలుతుంది అనుష్క. అవునా, మరి ఎట్లా పెడతారు? పెట్టు నువ్వే. అమ్మో కాలిపోతుంది. సిమ్ చేయి ఫస్ట్. సిమ్ చేసి లేకపోతే గరిటి చెక్క గరిట సిలికాన్ గరిట రౌండ్ ఇది ఓకే. ఆల్రెడీ యాక్చువల్లీ పాన్ కూడా ఫ్రై ఏం కాదు. నేను ఈ రెసిపీ ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు ఇది మొత్తం ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అండ్ చాలా ఎఫర్ట్ అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఆల్సో దాన్ని పాన్ మీద పెట్టి డైరెక్ట్ గా స్ప్రెడ్ చేయడం కూడా నాకు కొంచెం చేయగలుగుతుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మేము ముగ్గురం చేసాము, అయినా కూడా మాకు ఒక 2 hours అట్లా పట్టింది ఇవి చేయడానికి. సో ఐ డోంట్ నో నార్మల్ గా చేసే వాళ్ళు మీకు ఎంత టైం పడుతుంది, అంటే అలవాటు ఉంటే ఫాస్ట్ గా అయిపోతుందా లేదా అని. డైరెక్ట్ పాన్ మీద వేస్తే కొంచెం చేయగలుగుతుంది. అందుకే మేము ఇంకొక మెథడ్ లో ట్రై చేసాము. పార్చ్మెంట్ పేపర్ కి ఆయిల్ రాసుకొని దాని మీద ఫస్ట్ స్ప్రెడ్ చేసుకున్నాము. ఇది పార్చ్మెంట్ పేపర్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ పేపర్ అట్లా ఏమన్నా కవర్ మీద కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను ఒకటి స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశాను, బాగానే స్ప్రెడ్ చేసా కానీ నాకు చాలా టైం పట్టింది. అండ్ ఈ పార్చ్మెంట్ పేపర్ మీద వేసుకున్నది మంచిగా పెనం మీద వేసేసుకొని మళ్ళీ ఆయిల్ వేసేసుకుంటే ఇది బాగా వచ్చింది యాక్చువల్లీ. సో ఈ మెథడ్ నాకు మంచిగా అనిపించింది. థర్డ్ మెథడ్ ఏంటంటే జస్ట్ నార్మల్గా చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవడమే. కానీ ఈ పిండి ఒత్తుకోవచ్చు, కానీ జనరల్గా చేసే సర్వపిండి ఇంకా లూజ్ ఉంటుంది, అట్లా ఒత్తుకోలేము అని మా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు అంత ఐడియా లేదు. మనం టేస్ట్ చేసి చెప్తాం. యాక్చువల్లీ బాగుంది, చాలా ఫ్లేవర్ ఉంది. అంటే అనుష్క ఎంత బాగా చేస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అన్నావు కదా. నాకు దీని టేస్ట్ చాలా బాగా అనిపించింది, చాలా ఫ్లేవర్ఫుల్ ఉండే. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం అది ఉడకలేదన్నారు. అంటే వాళ్ళకి కొంచెం మధ్యలో పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపించిందంట. ఏమో నాకు అంత తెలియలేదు. కాంబినేషన్ ఏంటి? సోయా ఇది మా సర్వపిండి విత్ ట్విస్ట్ రెసిపీ. ఫర్ ఫస్ట్ టైమర్ నాకు చాలా బాగా అనిపించింది. కానీ మా ఫ్రెండ్స్ చాలాసార్లు తిన్న ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి తెలిసింది పచ్చిగా ఉంది, ఉప్పు తక్కువైంది, అవన్నీ నాకు పెద్దగా తెలియలేదు. రెసిపీ కొంచెం టైం టేకింగ్ ఉన్నా కానీ ఫ్రెండ్స్తో కలిసి గాసిప్ చేసుకుంటూ మంచిగా టైం పాస్ చేసుకుంటూ చేస్తే చేసినట్టు టైం ఎఫర్ట్ రెండూ తెలీదు. రెసిపీతో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.